మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు ఉన్నారు. వీరితో ఈరోజు మనం మాట్లాడదాం కొన్ని విషయాల గురించి. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు యాజ్ యూ సెట్, మనకు స్టాక్ మార్కెట్లో అందరూ కూడా ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి చూపిస్తూ ఉంటారు ఇంట్రెస్ట్ అనేది. నార్మల్గా ఎక్కువగా అందరూ కూడా మన ఇండియాలో స్టాక్స్ ఎప్పుడైతే డౌన్ అవుతున్నాయో అలాంటి టైంలో వాళ్ళు ఏంటి బయట స్టాక్స్కి చూపిస్తూ ఉన్నారు ఇంట్రెస్ట్ అనేది. సో పడుతున్న టైంలో కూడా మీరు ఇండియాలో ఉండే స్టాక్స్కే ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఏం చెప్తారు? ఎందుకు చేయాలంటారు యాక్చువల్గా? బేసికల్గా ఏదైనా కంట్రీలో ఆ కంట్రీ గ్రోత్ అవుతుంది అంటే, లోకల్గా గ్రోత్ అవుతుంది అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఛాన్స్లు వస్తాయి అనమాట. ఓకే. అండ్ అది ఆ ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయాలంటే, ఒకటి గవర్నమెంట్ వాళ్ళు స్పెండ్ చేస్తుంటారు అమౌంట్, రెండోది ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు అనమాట వాళ్ళ ఫిక్స్డ్ అసెట్స్ మీద. ఓకే. సపోజ్ ఇప్పుడు బడ్జెట్ వచ్చినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే క్యాపాక్స్ అంటారు. ఎంత ఎక్స్పెండిచర్, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏది ఇన్వెస్ట్మెంట్స్ మీద అంటే ఫిక్స్డ్ అసెట్స్ మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే లెక్క అనమాట. ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే కనుక చైనా వాళ్ళ తర్వాత అంత ఎక్కువ అండ్ ఫిక్స్డ్ అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేసే కంట్రీ ఇండియా అనమాట. లాస్ట్ 5 yearsలో పర్టికులర్గా వాటిని ఎలా చూస్తారంటే, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ టు ద జీడిపి రేషియో అంటారు దాన్ని. అంటే జీడిపితో పోల్చుకున్నప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే కొత్త అసెట్స్ క్రియేట్ అవుతాయి, లైక్ మెట్రోస్, పోర్ట్స్, ఓకే, అండ్ రైల్ రోడ్స్, ఇవన్నీ కూడా. దీనివల్ల ఏంటంటే వాటి మీద ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత ఎక్కువ ఫ్యూచర్లో రిటర్న్స్ ఎక్కువ వస్తుంటాయి అనమాట. అందుకని గవర్నమెంట్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే ఇయర్లీ యావరేజ్ మీద 10 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. 10 లక్షల కోట్లు. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి. ఇది రాను పెరగడమే తప్ప తగ్గడాలు ఏముండదు. అంటే రెండోది, ప్రైవేట్ కంపెనీస్ కూడా వాళ్ళు కూడా కంపెనీస్ ఫుల్గా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఒక అదాని వాళ్ళు 1 లక్ష కోట్ల దాకా, అంబానీ వాళ్ళు 2-3 లక్షల కోట్లు ప్రయాణం వాళ్ళు కూడా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు బిజినెస్లో. ఇట్లా లోకల్గా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కంపెనీస్ మొత్తం కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ కొత్త అసెట్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఎక్కువ జాబ్ ఛాన్స్లు వస్తాయి అనమాట. ఇక్కడే లోకల్ జాబ్స్ కానీ, ఎకానమీ ఎక్కువ డెవలప్ అవుద్ది. ఇక్కడే ఎకానమీ ఎక్కువ డెవలప్ అవుద్ది. ఇప్పుడు ఒకప్పుడు మనం చూసుకుంటే 95తో కంపేర్ చేసుకున్నప్పుడైతే ప్రపంచంలో మనం లీస్ట్ ఉండేవాళ్ళం వేరే కంట్రీతో పోల్చుకున్నప్పుడు. ఇప్పుడు కనుక చూసుకుంటే 2024లో చూసుకుంటే మనకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ టు ద జీడిపి రేషియో ప్రకారం చూసుకుంటే కనుక చైనా వాళ్ళు అందరికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారండి. అండ్ సెకండ్ అమెరికా, థర్డ్ ఇండియా వాళ్ళు ఉన్నారు. ఓకే, మన థర్డ్ ప్లేస్. అంటే కొత్త లోకల్గా అసెట్స్ క్రియేట్ చేస్తుంది చైనా వాళ్ళు, ఆ తర్వాత అమెరికా వాళ్ళు, తర్వాత చూసుకుంటే ఇండియా వాళ్ళే. అంటే దాని మీనింగ్ ఏంటంటే ముందు రోజుల్లో ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేయబోతుంది ఇండియా నుంచి ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేయబోతున్నారు అనమాట. అది ఎంత అంటే లాస్ట్ 5 yearsతో పోల్చుకొని చాలా ఫాస్ట్గానే ఎక్కువ $1 billion ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇండియా వాళ్ళు. కాబట్టి ముందు రోజుల్లో కంట్రీ ఇంకా స్ట్రాంగ్ గ్రోత్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అందుకని మార్కెట్ పడుతున్నప్పుడు అది ఇంకా చీపర్ అవుతుంటుంది. చీపర్ అయ్యే కొద్ది రిస్క్ తగ్గుతుంటుంది, మనకి రిస్క్ తగ్గుతూ ఉంటుంది. రిస్క్ తగ్గుతున్న టైంలో ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకోవాలి తప్ప మనం పోయి మళ్ళీ వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేయడం ఆల్రెడీ పెరిగిన వాటి మీదే పెట్టే కంటే తగ్గినప్పుడు మీరు పెట్టుకుంటే అది ఇన్ ఫ్యూచర్ పెరుగుతుంది కాబట్టి ప్రాఫిటబుల్ అని అంటున్నారు. ఓకే, నైస్. కాబట్టి కంట్రీలో గవర్నమెంట్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి బాగా ఖర్చు పెడుతున్నారు. అండ్ మనం జిఎస్టీ కలెక్షన్ చూస్తే మనకు అర్థం అవుతుంది. రఫ్గా మంత్లీ 1.8 lakh crore కలెక్షన్ అవుతుంది గవర్నమెంట్కి పర్ మంత్ కలెక్షన్స్. అవి పెరగడమే తప్ప తగ్గడాలే ఉండలేదు. అంటే ట్యాక్స్ ఫైలింగ్ పెరుగుతుంది. అంటే ఓవరాల్గా కంట్రీ ఒక స్ట్రక్చరల్ వేలో గ్రోత్ చూపిస్తుంది. అంటే గవర్నమెంట్ వాళ్ళు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెడుతున్నారు. అంటే ప్రైవేట్ కంపెనీస్ కూడా అన్ని భారీగా ఖర్చు పెడుతున్నాయి. అంటే 2 years బ్యాక్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో లేదు. ఈ సంవత్సరం ఫస్ట్ డిసెంబర్లో, ఈ డిసెంబర్ 25 డిసెంబర్లో అండ్ ఫస్ట్ చిప్ బయటకు వస్తుంది, మేడ్ ఇన్ ఇండియా. ఒక 5 years తర్వాత చూసామనుకోండి, ఇండియా వరల్డ్ టాప్ 5లో ఉంటుంది. అంటే ఇప్పుడు వరకు 0 చిప్ మ్యానుఫ్యాక్చరింగ్. నెక్స్ట్ 5 yearsలో ఇండియా వరల్డ్లోనే టాప్ 5కి వచ్చేస్తుంది అనమాట. అండ్ రిలయన్స్ వాళ్ళు జియో లాంచ్ చేసేంత వరకు కూడా మంది 182 పొజిషన్లో ఉండేది, ఇది మొబైల్ నెట్వర్కింగ్లో. ఇప్పుడు వరల్డ్ సెకండ్ పొజిషన్కి వచ్చేసాం. అంటే 5Gలో నెంబర్ 1 ఇండియాలో ఉంది వరల్డ్ మొత్తం మీద. దాని మీనింగ్ ఏంటంటే ఇండియా చాలా ర్యాపిడ్గా స్పీడ్గా గ్రోత్ ఉంది. ఈ గ్రోత్లో దాన్ని మనం ఎన్కాష్ చేసుకోవాలంటే నెక్స్ట్ 2-3 decades వరకు కూడా మీరు ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ఎక్కువ రిటర్న్ తీసుకోవచ్చు కంపేర్ టు వేరే దేశాలతో పోల్చుకుంటే. అండ్ రెండోది, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లో ఎక్కువ శాతం ఎక్కువ రిటర్న్స్ వచ్చేది అమెరికా, ఇండియా అండ్ తైవాన్ తప్ప వేరే కంట్రీలో పెద్దగా ఉండదండి స్టాక్ మార్కెట్స్. ఈ రిటర్న్స్ ఉండవు అక్కడ.
ఇంత రిటర్న్స్ ఎక్కడా లేవు వరల్డ్ మొత్తం మీద. అందుకని ఇండియా చివరికి వచ్చే టైంలో ఇక్కడ కాకుండా ఎక్కడికో వెళ్ళి ఇన్వెస్ట్ చేయాల్సిన అంత అవసరం లేదు. అంటే గవర్నమెంట్ అసెట్స్ క్రియేట్ చేస్తుంది, గవర్నమెంట్ ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడుతుంది కాబట్టి అంటే ముందు రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతాయండి. ఇప్పుడు ఈ 2025లో చూసుకున్నాం అనుకోండి, చాలా పెద్ద అంటే ముంబైలో ఎయిర్పోర్ట్ లాంచ్ అవుతుంది, అండ్ నోయిడాలో ఎయిర్పోర్ట్ లాంచ్ చేస్తున్నారు, అంటే బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ స్టేజ్ లాంచ్ చేయబోతున్నారు ఈ సంవత్సరం ప్రాజెక్టులు అన్నీ కూడా. అండ్ ఇట్లాంటి కొత్త ప్రాజెక్టులు అన్నీ కూడా ఫైనలైజ్కి వస్తున్నాయి అనమాట. అంటే జమ్మూ కాశ్మీర్లో ఈ వరల్డ్లోని హైయెస్ట్ ట్రైన్ స్టేషన్ అది ఫుల్ పేజ్ లాంచ్ చేయబోతున్నారు. అట్లా అన్ని చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడిప్పుడే జనం వచ్చిందనమాట, అందుబాటులోకి వస్తున్నాయి. ఇన్కమ్ పెరగబోతుంది కంట్రీకి, బయట కంట్రీస్ తో కాంపిటేటివ్ గా రన్ అవబోతోంది కాబట్టి గవర్నమెంట్ ఇన్కమ్ పెరుగుతుంది, అంటే ప్రైవేట్ కన్సంప్షన్ పెరుగుతుంది, జాబ్స్ ఎక్కువ క్రియేట్ అవుతాయి, అంటే ఓవరాల్ గ్రోత్ ఉంటుంది అనమాట. అందుకని టెంపరీగా 1 or 2 quarters అప్ అండ్ డౌన్ అవచ్చేమే కానీ బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మోర్ గ్రోత్ ఉంది ఇండియాలో అనమాట. మన క్లియర్గా గవర్నమెంట్ వాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్స్ టు ద జీడిపి రేషియో ప్రకారం 3rd బిగ్గెస్ట్ కంట్రీ వరల్డ్లోని, చైనా అండ్ అమెరికా తర్వాత. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్తారు ఇన్వెస్ట్మెంట్కి, ఇక్కడ కాకపోతే ఎక్కడికి? అందుకని సైక్లికల్ నేచరు ఏ ఎసెట్ క్లాస్కైనా ఉంటుంది, స్టాక్ మార్కెట్ కూడా ఉంటుంది. అందుకని డిప్ అవ్వటం పెరగటం అనేది నార్మల్ సినారియో ఓవరాల్గా. బట్ కాబట్టి ఎవ్రీ డిప్ని మనం బై చేసుకోవటం ద్వారా లాంగ్ టర్మ్కి మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. షార్ట్ టర్మ్లో ఇట్స్ డిపెండింగ్ అపాన్ ద మార్కెట్ మూవ్స్ అనమాట. అవును, ఇప్పుడు తగ్గినప్పుడు పెట్టుకుంటే అందుకని అయితే చాలా సో యాన్యువల్ గవర్నమెంట్ వాళ్ళు ట్రిలియన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మనది బిగ్గర్ ఎకానమీగా మారబోతుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఛాన్స్ ఎక్కడ ఉండవంటున్నా. దట్స్ వాట్. అవును, గ్రేట్ అడ్వైస్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ అండి. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.